నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రేపటి డిఎస్సి నియామక పత్రాల పంపిణీ ప్రోగ్రాం వాయిదా, విద్యాశాఖ వెల్లడి. సాయుధ పోరాట స్ఫూర్తితోనే భూ సంస్కరణలు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. పాక్ సౌదీ ఒప్పందంతో కలిగే పర్యవసనాలను పరిశీలిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాఖండ్ లో మళ్లీ క్లౌడ్ బరస్ట్, 5 గల్లంతు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రేపు సాయంత్రం అమరావతిలో జరగనున్న డిఎస్సి అభ్యర్థులకు అందజేసే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా భారీ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్యక్రమం జరిగే ప్రాంతం సభ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో సభ వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో మరలా ఎప్పుడు సభ నిర్వహించేది త్వరలోనే వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ నెల 19వ తారీఖున అమరావతిలోని సచివాలయ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించి డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే భూ సంస్కరణలు అమలవుతున్నాయని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మోదీ, షా, ఆర్ఎస్ఎస్ కలిసి ప్రజలను మత ప్రాతిపదికన విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సైతం వక్రీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. సాయుధ పోరాట ఫలితంగానే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో భూ సంస్కరణలు అమలయ్యాయని, ఆ తర్వాతే దేశవ్యాప్తంగా విస్తరించాయన్నారు. మోదీ, షాకు మాత్రమే రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న రాజ్నాథ్ సింగ్ తెలంగాణ పోరాటానికి సైతం మతం రంగు పొలుపుతున్నారని మండిపడ్డారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, సరళ, కళ్యాణ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య తాజాగా కుదిరిన సమగ్ర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై భారత్ స్పందించింది. ఈ ఒప్పందం వల్ల కలిగే పర్యవసనాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. పాక్, సౌదీల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా ఇరువురిపై దాడిగా పరిగణించేలాగా ఈ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలు తమ దృష్టికి వచ్చాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తాజాగా పేర్కొన్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ సుస్థిరతలపై ఈ ఒప్పందం పర్యవసనాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అన్ని కోణాల్లో జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామని తెలిపారు. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో బుధవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో 5 గల్లంతయ్యారు. భారీ వరద పోటెత్తడంతో 5 భవనాలు కుప్పకూలాయి. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 2 ఇప్పటికే కాపాడారు. మిగతా వారిలో కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వాతావరణం అనుకూలించక సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. జిల్లాలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలో ఇప్పటికీ అనేక మంది తమ ఇళ్లలో చిక్కుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం రోడ్డులోని ఈద్గా సమీపంలో కార్ పై పేలి కారు బోల్టా కొట్టింది. నర్సరావుపేట జిల్లా పెట్టూరివారిపల్లి గ్రామానికి చెందిన కొమ్మారి శివరామయ్య కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం శ్రీశైలం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓ వైసీపీ కార్యకర్త అని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ ఆరోపించారు. వైసీపీ బ్యానర్లను గంటలు తొలగిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. 3 గంటల నుంచి కూర్చున్నా ఫ్లెక్సీలు తీయలేదు కానీ
పీఎం మోడీ బర్త్డే రోజున బీజేపీ పెట్టిన బోర్డులను తొలగించడం అన్యాయమన్నారు. దీంతో 1 టౌన్ 2 టౌన్ సీఏలు చౌదరి శ్రీనివాసుల బందోబస్తుతో వచ్చారు. దీంతో విజయనగరంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పీఎం మోడీ ఫ్లెక్సీని తొలగించారంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. నగరంలో న్యూ పూర్వ జంక్షన్ వద్ద ఉన్న విఎంసీ వద్ద జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ బైఠాయించారు. బ్యానర్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి వెంటనే పీఎం మోడీ ఫ్లెక్సీని చప్పా పెట్టకుండా తొలగించారంటూ ధ్వజమెత్తారు. డిప్యూటీ మేయర్ ఫోటోలు రోజుల తరబడి ఉంచొచ్చు కానీ ప్రధాని మోదీ ఫోటో ఒక్కరోజు కూడా ఉంచకూడదా అంటూ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు విజయనగరం ప్రజలకి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో పనికొచ్చే విధంగా 100 యూనిట్ల పైన బ్లడ్ డొనేషన్ అక్కడ చేపట్టి ఆ రక్తదాన శిబిరం అక్కడ నడుస్తూ ఉండగానే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి మేము వేసిన 4 ఫ్లెక్సీలు వేశాం. ఆ 4 ఫ్లెక్సీలను కూడా 1:30 ప్రాంతాల్లో తొలగించడం జరిగింది. ఆయన వచ్చి అడిగాం, అయ్యా మేము వేసిన 4 ఫ్లెక్సీలు, ఈ 4 ఫ్లెక్సీలను కూడా ఈ రోజు మీరు చేశారు, మా డిప్యూటీ మేయర్ గారు ఫ్లెక్సీ మీద మీరు వేశారండి అన్నాడు. అయ్యా డిప్యూటీ మేయర్ గారే మీకు మేయర్ గారా, మరి ప్రధానమంత్రి గారు మరి మీకేమి కారా అని అడగడం జరిగింది. కానీ ఆయన మాట మార్చి ఇప్పుడు ఎవరైతే ఫ్లెక్సీలు వేయించారో ఎవరైతే తీశారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటానో వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అదే సస్పెండ్ చేయడం కాదు, మీ తాలూకు ఎవరు చేశారో అక్కడ మనకి సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తాయి అని చెప్తే తర్వాత మళ్ళీ మాట మార్చి అది ఇప్పిన వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదన్నాడు ఆయన. అయితే ఇప్పిన వాళ్ళు మీకు సంబంధం లేదు కదా, మేము చేయాల్సినటువంటి పని చేసుకుంటాము, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిన మీరు సమాధానం చెప్తారు కానీ అని చెప్తుంటే అత్యధిక మీరు అలా చేయొద్దని చెప్పి చేతులు పట్టుకొని బతిమాడారు. ఈయన ఇప్పటిలో ఈయనకి సంబంధం లేకపోతే ఈయన రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర పూర్తిగా వీడియో ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఎవరు ఇప్పారో కూడా వీడియోల్లో ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పడ్డారు. ఇది ఈయనకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేసినటువంటి ఫ్లెక్సీలను ఇప్పడం అనేది తీయించడం అనేది ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి ఇదే జరుగుతున్నది. గత నెల 18వ తారీఖున మా రాష్ట్ర అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ గారు సారథ్యం అనేటటువంటి కార్యక్రమంతో విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేము పార్టీ నుంచి లిఖితపూర్వకంగా ఆయన్ని పర్మిషన్ అడిగాం. వేరే పార్టీలు ఇస్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ నుంచి పద్ధతిగా ఆయన పర్మిషన్ అడిగాం. అయ్యా 2 రోజులు మాకు మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లెక్సీలు కట్టడానికి జెండాలు కట్టడానికి సమయం ఇవ్వండి. 18వ తారీఖున మా తాలూకా కార్యక్రమం 18 అయిపోయిన వెంటనే 20 సాయంత్రానికి మేమే ఇప్పేసి పట్టుకెళ్ళిపోతాం, దయచేసి వీటిని ఉంచండి అంటే 3 ఫ్లెక్సీలు 6 జెండాలు మాత్రమే అని చెప్పేసి కాగితం మీద రాసి మా మొహం మీద పడేసిన పరిస్థితి. మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఎన్ని ఫ్లెక్సీలకు పర్మిషన్ ఇచ్చారు? అలానే మేము కట్టిన ఫ్లెక్సీలను కూడా సారథ్యం 18వ తారీఖు సభ అయ్యింది, మా రాష్ట్ర అధ్యక్షులు గారు హోటల్కి చేరుకున్నారో లేదో మా పార్టీ ఆఫీస్ వీధిలో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఇప్పేయడం మొదలుపెట్టాడు ఆయన. దాన్ని ప్రశ్నించినటువంటి మా మీద ఆయన ఆ రోజు సరే అని చెప్పి వదిలేసి మరుసటి రోజు మధ్యాహ్నంకే మళ్ళీ ఫ్లెక్సీలు తీసేయడం మొదలుపెట్టించి 19వ తారీఖు సాయంత్రానికి మా ఫ్లెక్సీలు అన్ని తీసేశారు. అంటే మాకు ఇచ్చిన సమయం 24 గంటలు అనుకుంటే మరి అదే సమయం వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా వర్తిస్తుంది కదా. అన్ని రాజకీయ పార్టీలకి అదే వర్తించాలి. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్కలాగా చేస్తున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లెక్సీ మీద మీరు కట్టారట, అందుకే ఇప్పేశాము అన్నట్టుగా ఆయన అన్నాడు. ఆయనకి సంబంధం ఏముంది? వైఎస్ఆర్సీపీ వాటిని ఫ్లెక్సీ మీద కడితే వాళ్ళు అడుగుతారు. బీజేపీకైనా వైఎస్ఆర్సీపీకైనా విజయనగరం జిల్లాలోనే కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్తలు చెప్పిన విధంగా కొంతమంది కాంట్రాక్టర్లు కడతారు. ఇది ఎవరు కార్యకర్తలు పూలు పాతేసి కార్యకర్తలు కాదు, ఆ కర్రలన్నీ కూడా కాంట్రాక్టర్లు. వాళ్ళు అందరూ సామరస్యంగా చేసుకునేటటువంటి వ్యాపారం వాళ్ళకి. ఒకరు ఫ్లెక్సీలు ఇంకో ఫ్లెక్సీలు. సరే ఎవరైనా అభ్యంతరం చెప్పినట్టయితే అయ్యా మనకి ఇక్కడ అభ్యంతరం వస్తున్నది పక్కకు మారుస్తామని చెప్పి అడుగుతారు, పక్కకు మార్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలు. ఇటువంటి వాటిని ఆయన రాజకీయం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీలు లేకుండా చేస్తూ ఈ రోజు ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 4 ఫ్లెక్సీలు పెడితే ఆ 4 ఫ్లెక్సీలు కూడా ఆయన కంటిపరిచిన భారతీయ జనతా పార్టీ. కామారెడ్డి జిల్లా మద్నూర్ పట్టణంలో నిర్వహించిన మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇందుకు జర్నలిస్టు మిత్రులు ఐక్యంగా ఉండి సమస్యలు విన్నవించాలన్నారు. జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాయకులను గుర్తించాలని చెప్పారు.
హెల్త్ కార్డ్, రేషన్ కార్డు గల జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. మండలాల్లో జర్నలిస్టులు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మద్నూరు ప్రెస్ క్లబ్ సభ్యులు ఐక్యంగా ఉండి సమస్యలు సాధిస్తారని ప్రశంసించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సందూర్ వార్ హన్మన్లు, ఉపాధ్యక్షులు శివాజీ అప్ప, ప్రధాన కార్యదర్శి కర్రేవార్ బాలాజీ, కార్యదర్శి ఆకుల పాండు, కోశాధికారి నగేష్ లకు పూల మొక్కలు అందజేశారు. పేరుతో ఈ దోపిడీకి, ప్రజల్ని దోపిడీకి చేయడానికి వస్తున్నాయి. ఇది మండల వ్యవస్థ నుంచే, మండల ప్రెస్ క్లబ్లే వస్తే ఆ పేపర్ కి ఆలయంగా రికగ్నైజేషన్ ఉందా, మండల లీడర్లకు వెళ్ళి చెప్పి వాడిని ఇక్కడనే ఎండగట్టడం ద్వారా, మండల వ్యవస్థలోనే వాడిని ఆపడం ద్వారా ఒక క్రైమ్ చేయడానికి సంఘ వ్యతిరేక శక్తులు కూడా మీడియాలకు ప్రవేశించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం నిరంతరం 30-40 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి ఈ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. దాన్ని ఈ కొత్తగా వచ్చి పేరు లేని పేపర్లు, పేరు లేని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎవరు పడితే వాడు పెట్టుకుని దోపిడీ కోసమే వస్తున్నారు. కాబట్టి ఈ ప్రెస్ క్లబ్లు నిర్మాణం జరిపి గట్టి ఉండి ప్రజల్ని చైతన్యపరుస్తూ, మండల నాయకుల దృష్టికి తీసుకెళ్తూ, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, మీరు ఒక 20 మందో 30 మందో ఉంటే దాన్ని సంఘటితంగా ఉండి ప్రెస్ క్లబ్ లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు, విధి విధానాలను కూడా మంచిగా చేస్తే అక్కడే చిన్న వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఇక్కడ మండల వ్యవస్థ కాన్స్టిట్యున్సీ కావాల్సిన వస్తుంది. జిల్లా కాదు, రాష్ట్రం కాదు, మండలమే స్టాండర్డ్ ఉండడం. జిల్లా నాయకత్వానికి చెప్తారు, అన్న ప్రెస్ క్లబ్ ఏర్పడింది, 23 మంది పనిచేస్తున్నారు, వీళ్ళకి అక్రెడిటేషన్ ఇద్దాం, ఫలానా వ్యక్తి కేసులు చేయడానికి, వసూలు చేయడానికి పేరు పెట్టుకుని ఈ రోజు వచ్చాడు, మనం ఎండగట్టాలి ఈ మండల వ్యవస్థ. అందుకోసం మండల ప్రెస్ క్లబ్లన్నీ బాగా నిర్మాణం కానీ మనం బయట రాసుకునే విధానంలో కానీ మార్పు రావాలి. ఎవరు వచ్చినా సరే నా బామ్మర్దిని చేస్తా, నా దోస్తుని చేస్తా అనే విధానం కాకుండా దానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాల పరిమితి పెట్టుకుని ఈ ప్రెస్ క్లబ్లన్నీ నిర్మాణం ఉండాలి. ఇప్పుడు రెండవది, మీరంతా 30 మంది సంఘటితమై మీ ఇన్సూరెన్స్ ని ఇక్కడున్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. చిన్న చిన్న డిమాండ్లతో కాకుండా మనిషికి 10,000 రూపాయలు, ఇప్పుడు 30 మంది ఉన్నారు, 20,000 రూపాయలు మనిషికి కట్టగలిగితే ఇన్సూరెన్స్ ఇస్తాయి. ఈరోజు ప్రభుత్వాలు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అక్రెడిటేషన్లు ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇటు హెల్త్ కార్డులు కూడా పనిచేయట్లేదు. ఇక్కడ ఒక నిమ్స్ తప్ప ఎక్కడా పనిచేయట్లేదు. ఎక్కడ పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఇళ్ల స్థలాలు కూడా ఆ జీవో సుప్రీంకోర్టు మొన్న కొట్టివేయడం జరిగింది. కాబట్టి మనమందరం బీపీఎల్ గరీబు కింద తీసుకుని ఎక్కడైతే లేవో అందరు వెళ్ళి అసైన్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఇందిరం ఇళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకమైనటువంటి మనకి జీవోలు లేవు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,15,09,966 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 34,11,312 రూపాయలు ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం మొత్తం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్ష అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుడుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్, ఎం సత్యనారాయణ, వెలిచేరు గ్రూప్ దేవాలయాల తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు, గ్రామస్తులు
పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థాన సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,965 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు వెరసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారిన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది. అలాగే ఇందులో ప్రసాద్ గారు, తనిఖీదారు వారు, అలాగే వెల్చేరు గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ, అచ్యుస్వాములు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, సేవకులు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. గట్కేసర్ మండల రైతు సహకార బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన ఓ అధికారి అవినీతి నిర్వాహకం వల్ల మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఉన్న 1,189 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, దానికి నిరసనగా ఎఫ్ఎస్సిఎస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని చందుపట్ల ధర్మారెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి గట్కేసర్ మండలంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ సహకార బ్యాంక్ మేనేజర్ పైన ఏసీబీ మరియు విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు చందుపట్ల ధర్మారెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ని, గట్కేసర్ మండల్, మేడ్చల్ నియోజకవర్గము. మా బ్యాంకులో రుణమాఫీ కాలేదని ఎందుకు కారణం అంటే అధికారుల తప్పుదారు వల్ల తక్కువ ఉన్నది ఎక్కువ చూపించడం వల్ల మాకు రుణమాఫీ రాలేదని కొద్ది మంది అనుకోవడం జరిగింది. 9 కోట్ల ఉన్నది, చాలా అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది మాకు. వాళ్ళు మాకు దయచేసి అధికారులు ఏం లోపం జరిగిందో చూసుకొని, మీరే చెప్పారు ఆడిట్లో తప్పు జరిగిందని చెప్తున్నాం. ఎవరిని తప్పు ఉంటే వాళ్ళని చర్య తీసుకోమని చెప్తున్నాం మేము. నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నా, ఒక రైతుగా చెప్తున్నా, నేను ఒక రైతుగా గవర్నమెంట్కు నేనేందుకు ఒక డైరెక్ట్గా సూచన ఇవ్వడం ఏంటంటే, మీరు ఏడో లోపం జరిగింది ఉండండి. మేమందరము రైతుల మంచి రోడ్డు మీదకి ఎక్కాము, ధర్నాలో కూర్చుంటున్నాము. ఎన్నో రోజు ఈరోజు మీరు కూడా మనం గుర్తించండి. గతంలో మా సీఎం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరులో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీతంపేట ఐటీడీఏ జిల్లా గిరిజన సంక్షేమ సాధికార అధికారి దొర అన్నారు. పాఠశాల ఆవరణాలు మరియు వసతి గృహంలో ఉన్నటువంటి వంటశాలను పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 3వ తరగతి విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను వినిపించగా ఆయన విద్యార్థులను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు పాటల్లో ముందుండాలని, ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో విద్యార్థులతో కలిసి చేపట్టిన రాష్ట్ర రోకో కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు 8,000 కోట్లు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపుగా 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని
కళాశాలల యాజమాన్యులు సమ్మెను విరమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బకాయిల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని అన్నారు. విద్యార్థులు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రోజు చూడు, నువ్వు 600 కోట్లు ఇస్తే కూడా ఈరోజు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రస్తారోకలు చేస్తున్నారు. ఇది ఇప్పటికే కాదు, దసరా కానీ మీ తడాకా చూపెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం కాలేజీలను విడిపించి భయపెట్టి ఉద్యమం ముగిసిందని చెప్పి ముచ్చట పడొద్దు. మళ్ళా చాలా మంది విద్యార్థులతోటి ఢిల్లీ కూడా పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఆల్ ఇండియా లెవెల్ ఈ ప్రభుత్వం ఎట్లా దివాలా తీసింది, ఎందుకు పిల్లలు ఇస్తారు? కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాస్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తున్నారు. విద్యార్థులకు కమిషన్లు ఇవ్వరు, స్కాలర్షిప్లు ఫీజులు వద్ద బిల్లుల దగ్గర కమిషన్లు దొరకాయని వీళ్ళు నకరాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఈ 22 నెలల కాలంలో 2,30,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఈ 22 నెలల కాలంలో రాష్ట్రానికి ఆదాయం పన్ను రూపకము, ట్రాన్స్ అన్ని రకాల ఆదాయం కూడితే 4,50,000 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 22 నెలల అప్పులు ఆదాయం కలిసి 6,80,000 కోట్లు వచ్చింది. అందులోకి ఏది 6,000 కోట్లు ఇవన్నీ వీళ్ళు ఇళ్ళకి ఇస్తుర్రా, మంత్రి ఇళ్ళకి ఇస్తుర్రా, ఆఫీసర్ల ఇళ్ళకి ఇస్తుర్రా? ఎందుకు బాధ? మా పిల్లలు చదువుకుంటే మీకు ఎందుకు కడపమాట? వీళ్ళు బీసీలు చదువుకుంటున్నారు, చిన్న కులాలు, మాకు లేబర్ దొరకలేదు అనే ఈర్ష్య మానుకోవాలి. మా స్కాలర్షిప్లు ఫీజుల విషయం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి రోషయ్య ఇడిపోయాడు, ఇట్లా చేస్తే నకరాలు చేస్తే. ఇప్పుడు కూడా ఫీజులు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మీ జాతి. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రేపటి డిఎస్సి నియామక పత్రాల పంపిణీ ప్రోగ్రాం వాయిదా, విద్యాశాఖ వెల్లడి. సాయుధ పోరాట స్ఫూర్తితోనే భూ సంస్కరణలు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. పాక్ సౌదీ ఒప్పందంతో కలిగే పర్యవసనాలను పరిశీలిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాఖండ్ లో మళ్లీ క్రౌడ్ బరస్ట్, 5 గల్లంతు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.